అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఎలయనగా ఆకాశమందున్నవియు భూమి యందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడిను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. దేవుడికి మహిమ కలుగును గాక. అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకి ఈ రీతిగా చెప్తుంటే ఇందులో మనం చూసిన మాట చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయంలో అపోస్తలుడైన యోహాను చెప్పే మాట ఏమిటంటే, ఆదియందు వాక్యం ఉండెను, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యందు ఉండెను, దేవుని యందు ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలుగలేదు, ఆయన లేకుండా కలుగలేదు, ఆయనలో జీవము ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించును కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. హల్లెలూయా. అంటే సమస్తము ఎవరి కొరకు కలిగినాయండి? సృష్టి కానీ సృష్టిలో ఉన్నవి కానీ ఆయన ద్వారా, ఆయన మూలముగా, ఆయన కొరకు, ఆయన నిమిత్తము సర్వ సృష్టి కూడా కలిగింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన సమస్తమునకు ఏమైనాడండి? ఆది సంభూతుడంట. ఆదిలోనే ఆయన ఉన్నాడు. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే ఆత్మ అగాధ జలములపై అల్లాడుచుండెను. ఆత్మ అయిన వాడు, వాక్యమైన వాడు, వాక్య రూపమును దాల్చిన వాడు శరీరమును దాల్చి ఈ లోకానికి నీ కొరకు నా కొరకు వచ్చి ప్రాణం పెట్టాడు. ఒక చోట ఏమంటాడు తెలుసా? నీ నామం అంతటి కంటే నీవు నీ వాక్యాన్ని హెచ్చించి ఉన్నావు. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యమే ఆయన అయి ఉన్నాడు. మనం ప్రతిదినం వాక్యం చదివితే ఎవరిని చదివినట్లు? దేవుణ్ణి చదివినట్లు. మనం ప్రతిరోజు వాక్యాన్ని అనుసరిస్తే ఎవరిని అనుసరించినట్లు? దేవుణ్ణి అనుసరించినట్లు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ రీతిగా మనం ముందుకు వెళ్ళాలి. సమస్తం ఎవరి కొరకు కలిగినాయండి? ఆయన కొరకు. దేవునికి మహిమ కలుగును గాక. ఆకాశమందు ఉన్నవి కానీ భూమి మీద ఉన్నవి కానీ దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజించబడెను. ఆకాశము ఎవరి కొరకు? చెప్పాలి. ఆకాశం ఎవరి కొరకు? ఆయన కొరకే. భూమి ఎవరి కొరకు? ఆయన కొరకే. దృశ్యమైనవి ఎవరి కొరకు? ఆయన కొరకే. అదృశ్యమైనవి ఎవరి కొరకు? ఆయన కొరకే. సింహాసనములు ఎవరి కొరకు? ఆయన కొరకే. ప్రభుత్వములు ఎవరి కొరకు? చెప్పండి. ఆయన కొరకే. ప్రధానులు ఎవరి కొరకు? ఆయన కొరకే. వినండి. అధికారులు ఎవరి కొరకు? ఆయన కొరకే. ఆదాము ఎవరి కొరకు? ఆయన కొరకే. నోవాహు ఎవరి కొరకు? చెప్పండి. అబ్రహాము ఎవరి కొరకు? ఆయన కొరకే. దావీదు ఎవరి కొరకు? ఆయన కొరకే. నీవు నేను ఎవరి కొరకు? ఆయన కొరకు. సమస్తమును ఆయన ద్వారా, ఆయన మూలముగా, ఆయన చేత సృజించబడి అండి. ఆయనే సృజించాడండి. కొంతమంది అంటారు యేసు ప్రభు వారు 2000 సంవత్సరాల క్రితమే వచ్చాడు కదా అంటారు. అది వారికి తెలియని వారి అవిధేయత స్థితి. బైబిల్ గ్రంథం ఈ రీతిగా చెప్తుంది. ఆయన ఆది సంభూతుడై ఉన్నాడు. ఆదిలోనే ఆయన ఉన్నాడు. అవ్వాదాములను సృజించినప్పుడు ఆయన ఉన్నాడు. సర్వ సృష్టిని నోటి చేత పలికినప్పుడు ఆయన ఉన్నాడు. ఆయన ఉన్నవాడు, అనువాడు, ఆదియు అంతమునై ఉన్నాడు, అల్ఫయు ఒమేగయు అయి ఉన్నాడు. హల్లెలూయా. సమస్తము ఆయన మూలముగా, ఆయన ద్వారా ఎవరైనా సృష్టిలో ఉన్నది ఏదైనా సరే, నీవైనా నేనైనా ఆయన కొరకే. తెలుసా? ఆయన రాజ్య నివాసులుగా నీకు నేను ఉండు కొరకు. దేవునికి మహిమ కలుగును కదా. ఆయన రాజ్య నివాసులుగా నేను అందుకుంటున్నావంటే ఆయనే నీ కొరకు విమోచన చేసింది. ఆయనే నీ కొరకు ప్రాణం పెట్టింది. ఆయన నిన్ను ప్రేమించింది. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ అంటున్నాడు
18వ వచనంలో సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. సంఘానికి ఆయన ఏమై ఉన్నాడండి? శిరస్సు. శరీరము ఏమై ఉంది? సంఘమై ఉన్నది. శరీరంలో ఎన్ని ఉన్నాయి? చాలా అవయవాలు ఉన్నాయి, చాలా సంఘాలు ఉన్నాయి, చాలా మంది మనుషులు ఉన్నారు, రకరకాల మనుషులు. అందరూ ఒక చోటకు చేర్చబడి శరీరం అంతా ఎలాగూ పనిచేస్తుందో, కడుపు అలిగిందనుకో, నోరు అలిగిందనుకో, ఒకదానికి ఒకటి అలిగినాయి అనుకో, మనిషి బలంగా ఉంటాడా? నోరు అలిగితే కడుపుకు ప్రాబ్లం, కడుపు అలిగితే మొత్తం దేహం మొత్తానికి ప్రాబ్లం. ఎందుకంటే డైజెషన్ అవ్వలేదు అనుకోండి, మనిషి మొత్తంలో ఏమవుతుంది? పాయిజన్ వచ్చేసి మనిషి చనిపోవడానికి ఆస్కారం. కాబట్టి ప్రతి ఏ అవయవము చేయవలసిన పనిని ఆ అవయవము చేయాలి, తన పనిని చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ అంటున్న మాట, సంఘమును శిరస్సు, ఆయన శరీరం. ఆయన ఏమై ఉన్నాడు? శిరస్సు అయి ఉన్నాడు. సంఘము శరీరమై ఉన్నది. దేవుడు ఒక చోట అంటున్న మాట, తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. ఏమిచ్చాడంటే ఆయన? ఎలాగా? రక్తాన్ని ఇచ్చాడు, సొంత రక్తాన్ని ఇచ్చాడు. మేకల రక్తము, ఎడ్ల రక్తము, కోడెల రక్తము. ఏ రక్తం మనల్ని విమోచనకు తీసుకుని వెళ్ళదండి, ఏ రక్తం మనల్ని విమోచించదండి, ఏ రక్తం మనల్ని పాపం నుండి బయటకు తీసుకురాలేదండి. పరిశుద్ధిని రక్తమే. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన జీవితం పరిశుద్ధం, ఆయన పుట్టుక పరిశుద్ధం, ఆయన పెరుగుట పరిశుద్ధం. ఆయన అన్నాడు యోహాను సువార్తలో, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా అన్నాడు. హల్లెలూయా. ఆయనలో మనము ఘోరంతా కూడా అవిధేయత స్థితిని కానీ పాపాన్ని కానీ చూపించలేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఇలా ఈ రీతిగా అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనంలో, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ఏం చేశాడంట? ప్రేమించి, అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏ దైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తానే అప్పగించుకున్నాడు. దేవునికి మహిమ కలుగును. సంఘాన్ని అంట ఆయన ప్రేమించాడు. ప్రేమించి ఆ సంఘము కళంకమైనను ముడతైనను మరి అట్టిది ఏమీ లేకుండా చేయడానికి ఆయనే వాక్యమై ఉన్నవాడే తన ఎదుట నిలబెట్టుకోవాలని ఏం చేస్తున్నాడు తెలుసా? వాక్యముతో ఉతక స్నానము చేస్తున్నాడు. నీ పాపాన్ని కడుగుతున్నాడు, నీ దోషాన్ని కడుగుతున్నాడు, నీ అతిక్రమాన్ని కడుగుతున్నాడు, నీ కళంకాన్ని కడుగుతున్నాడు, నీ ముడతను తీసివేస్తున్నాడు. నిన్ను ఎలా ఉంచుతున్నాడు తెలుసా? పరిశుద్ధమైనదిగాను, చెప్పండి, నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవలెనని. అంటే ఆయననే, అంటే నీవు ఉండాలని ఆయన చెబుతలా, ఆయన నిన్ను నిలబెట్టుకోవాలని ఆశపడుతున్నాడు అన్నారంటే చూడండి. ఆయన నిన్ను చూడ్చుకోవాలని ఆశపడుతున్నాడు, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఆయన ఏం చేశాడు తెలుసు? వాక్యం అనే ఉదక స్నానము చేత నిన్ను పరిశుద్ధపరుస్తున్నాడు, నిన్ను నిర్దోషంగా చేస్తున్నాడు, నిన్ను మహిమగల సంఘముగా. నువ్వు ఎప్పుడైతే మహిమగల సంఘముగా ఉంటావో, నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధంగా ఉంటావో, నువ్వు ఎప్పుడైతే నిర్దోషిగా ఉంటావో, అప్పుడు మాత్రమే ఆయన రాజ్య నివాసిగా నువ్వు ఉంటావు. నువ్వు పరిశుద్ధంగా లేకపోయినా, నువ్వు నిర్దోషిగా లేకపోయినా, మహిమగల సంఘముగా లేకపోయినా నీకు ఆయన రాజ్యంలో చోటు లేదని తెలుసుకోవాలి. ముందు మనం ఒక చోట అంటాడు, భర్తకి తన దేహం మీద అధికారం లేదంట, కానీ
భర్తకి తన దేహం మీద అధికారం లేదు, కానీ తన దేహం మీద ఎవరికి అధికారం ఉందంటే భార్యకు. భార్యకు తన దేహం మీద అధికారం లేదు, కానీ తన భర్తకే ఉంది. ఈ మాట ఎందుకు చెప్పాడంటే, భర్త తన దేహం మీద తనకు అధికారం ఉన్నదని ఎవరితో పడితే వారితో పాపం చేయకూడదని, భార్య తన దేహం మీద అధికారం ఉంది, నా దేహం నా ఇష్టం, నా ఆలోచన నా ఇష్టం అనుకుని త్రోవ తప్పిపోకుండానట్లుగా బైబిల్ గ్రంథం ఆ రీతిగా చెప్పబడుతుంది. అంటే ఇక్కడ చెప్పవలసిన గొప్ప మాట ఏమో తెలుసా? ఏనండి, గొప్ప మాట మీరు పట్టుకోండి, ఆశీర్వదించబడుతుంది. నీ మీద ప్రభువుకి ఎంత అధికారం ఉందో ఉన్నారా? భర్తకు భార్య మీద ఉంది, భార్యకి భర్త మీద ఉంది. అలాగునని యేసు ప్రభు వారికి నీ మీద ఎంత అధికారం ఉన్నదో, యేసు ప్రభు వారి మీద కూడా నీకు అంత అధికారం ఉన్నది. నువ్వు అడగాలండి. కొంతమంది అంటారు దేవుడికి అన్నీ తెలుసు కదా, మనం ఏం అడగక్కర్లేదు అంటారు. మరి ప్రార్థన చేస్తాం ఎందుకు? నీవు అడగాలి, అడిగి పొందుకోవాలి. దేవునికి మహిమ కలుగును కదా. అంటే నీకు ఆయన మీద ఎంత అధికారం ఉన్నదంటే, నువ్వు ఏది అడిగినా పొందుకోగల అంత అధికారం ఉంది. నీ ఇల్లు కట్టబట్టలేదా? నువ్వు అడుగు. అధికారము గల దేవుడు తన అధికారాన్ని ఇచ్చి ఇల్లు కట్టడానికి పూనుకుంటాడు. సంఘములో బిడ్డలు లేరా? ఏడుపుతో అధికారముగా నీ ప్రభువుని అడుగు. ఎందుకంటే ఆయన నీ భర్త అయి ఉన్నాడు. హల్లెలూయా. ప్రేమగా యజమానురాలు తన యజమానుని అడిగితే తెచ్చిపెట్టదా? ఒక్కొక్కసారి యజమానురాలు అడగకుండానే తన యజమాని తెస్తాడు. తన ఇష్టమేంటో, తన అభిరుచి ఏమిటో అన్ని తనకు తెలిసినామని తెస్తాడు. నీ ఇష్టమేంటో, నీ కోరిక ఏంటో, నీ ఉద్దేశం ఏంటో ఆయనకు తెలుసు. కాబట్టి నీవు అడగక ముందే సిద్ధపరిచిన గొప్ప తండ్రి ఆ దేవుడు. హల్లెలూయా. నీవు అడిగిన తర్వాత ఇవ్వకుండా ఉంటాడా? నిశ్చయముగా ఇస్తాడు. దేవుడికి మహిమ కలుగును కాదు. నువ్వు అడగాలి. నీ ఇల్లు కొరకు అడగాలి, నీ కుటుంబం కొరకు అడగాలి, నీ భర్త రక్షణ కొరకు అడగాలి, నీ భార్య రక్షణ కొరకు అడగాలి, మార్పు కొరకు అడగాలి. అన్నీ అడిగితే ఏమండి పొందుకోవడానికి నీవు యోగ్యుడువు, యోగ్యురాలు. హల్లెలూయా. ఆయన ఏమనుకున్నాడంటే, నీవు కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనా లేకుండా నువ్వు చక్కగా పరిశుద్ధముగా నిర్దోషముగా మహిమ గల సంఘముగా ఉండాలని ఆయన ఎలా అయితే అనుకుంటున్నాడో అదే రీతిగా నువ్వు కూడా అనుకోవాలి. ఆయన నా కొరకు ప్రాణం పెట్టాడని, ఆయన నన్ను ప్రేమించాడని, తన రాజ్య నివాసినిగా నన్ను చేర్చుకుంటున్నాడని, తనను తాను బలియాగమయ్యాడు. ఎక్కడ? కలువరి సిలువలు నీ కొరకు ఎన్ని గంటలు విరాలాడబడ్డాడు తెలుసా? 6 గంటలు. 9 గంటలకు సిలువ వేయబడితే ఆ 3 గంటల వరకు కూడా ఆ 2 చేతులలో ఉన్న మేకుల ఆధారముతో, కాళ్ళలో దిగబడని మేకుల, ఆ 3 మేకుల ఆధారముతోనే ఆయన నీ కొరకు వేలాడబడ్డాడు. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. మన పాపాల కొరకాయన కలువరిగిరి కొండ పైన, మన కలువరిగిరి కొండ పైన వ్రేలాడెను మండుటెండలలో, వ్రేలాడెను మండుటెండలో మన కొరకై మరణించెను. మనమంతా స్తుతింతుము. ఆయన మన కొరకు మరణించాడు కాబట్టి మనమంతా ఆయన స్తుతించాలి, ఆరాధించాలి, గణపరచాలి, మహిమపరచాలి. దేవుడికి